నమస్కారం. నేను డాక్టర్ నరేంద్ర. అక్కినేని హాస్పిటల్స్ విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. మీ పిల్లాడికి మళ్ళీ మళ్ళీ థ్రోట్ పెయిన్ వస్తుందా? తినడం కష్టంగా అవుతుందా? ఫీవర్‌తో పాటు నెక్‌లో స్వెల్లింగ్ వస్తుందా? ఇవి అక్యూట్ టాన్సిలైటిస్ సింప్టమ్స్ కావచ్చు. వైరల్ టాన్సిలైటిస్‌కి సపోర్టివ్ కేర్ సరిపోతుంది. కానీ బ్యాక్టీరియల్ టాన్సిలైటిస్ ఎస్పెషల్లీ గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ వల్ల వస్తే యాంటీబయాటిక్స్ తప్పకుండా అవసరం. ట్రీట్ చేయకపోతే రుమాటిక్ ఫీవర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వంటి సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. అందుకే అక్యురేట్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. అక్కినేని హాస్పిటల్స్లో మా పీడియాట్రిక్ టీమ్ క్లినికల్ ఎగ్జామినేషన్ మరియు ర్యాపిడ్ స్ట్రెప్ టెస్టింగ్తో ఎగ్జాక్ట్ కాజ్ ఐడెంటిఫై చేసి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తారు. రికరెంట్ టాన్సిలైటిస్ ఉంటే మా ఈఎన్టీ స్పెషలిస్ట్స్ టాన్సిలెక్టోమీ గురించి కూడా కౌన్సిల్ చేస్తారు. మీ పిల్లాడి థ్రోట్ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేయకండి. అక్కినేని హాస్పిటల్స్ విజయవాడ. వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేయండి.